హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ షార్ట్ వచ్చేసి ఏంటంటే సద్దుల బతుకమ్మ గురించి. తెలంగాణలో ప్రతి ప్లేస్లో 9 డేస్కి బతుకమ్మ జరుగుతుంది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో మాత్రం 7 డేస్కే బతుకమ్మ జరుగుతుంది. చాలా అద్భుతకరమైన విషయం కదా. అండ్ వెమ్లవాడ దగ్గర ఉన్న 7 విలేజెస్లో కూడా 7 డేస్కే బతుకమ్మ జరుగుతుంది. వెమ్లవాడలో ఉన్న అమ్మాయిలకి కోడళ్ళకి చాలా లక్కీ, ఎందుకంటే ప్రతి ఊళ్ళో 9 రోజులకు జరుగుతుంది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని అక్కడికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ మేము మా ఇంటి ముందు ఆడుకొని మా గల్లీ వాళ్ళతో ఆడుకొని తర్వాత వాగుకి వెళ్ళి అక్కడ ఆడుకుంటాము. ఈసారి చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఏంటంటే ఈసారి మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. బతుకమ్మ స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం పడుతూనే ఉంది రోజు. కానీ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం దుర్గామాత కరుణించి వర్షం పడకుండా ఆపింది. సో చాలా ఎంజాయ్ చేశాము. ఈసారి ఏంటంటే న్యూస్ వాళ్ళు మైక్ తెచ్చిచ్చారు నా దగ్గరికి. సో నేను బతుకమ్మ ఇంకా దసరా గురించి అలా చిన్నగా చెప్పాను. అండ్ ఇంకా ఏంటంటే ఎమ్మెల్యే గారితో కూడా ఫోటో దిగాను, వీడియో కూడా వచ్చింది. సో మా సద్దుల బతుకమ్మ ఎలా జరిగింది గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్.